భారతీయ జనతా పార్టీ రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై పెద్ద ఎత్తున జరిపిన కసరత్తు ముగిసింది. బీజేపీ పార్లమెంటరీ బోర్డు గిరిజన మహిళ ద్రౌపది ముర్మును ఎంపిక చేసినట్టు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. మొత్తం 20 మంది పేర్లను పరిశీలించిన తర్వాత ముర్ము పేరును ఖరారు చేసినట్టు ఆయన తెలిపారు. వాస్తవానికి రాష్ట్రపతి అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని అనుకున్నామని, చివరకు పోటీకి నిలపాల్సిన పరిస్థితి ఏర్పడిందని నడ్డా వివరించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై పెద్ద ఎత్తున జరిపిన కసరత్తు ముగిసింది. బీజేపీ పార్లమెంటరీ బోర్డు గిరిజన మహిళ ద్రౌపది ముర్మును ఎంపిక చేసినట్టు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. మొత్తం 20 మంది పేర్లను పరిశీలించిన తర్వాత ముర్ము పేరును ఖరారు చేసినట్టు ఆయన తెలిపారు. వాస్తవానికి రాష్ట్రపతి అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని అనుకున్నామని, చివరకు పోటీకి నిలపాల్సిన పరిస్థితి ఏర్పడిందని నడ్డా వివరించారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కృష్ణమోహన్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. కృష్ణమోహన్, ఏ రకంగా చూడొచ్చు, చాలా పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. ముఖ్యంగా తెలుగు వ్యక్తి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేరును కూడా పరిశీలిస్తున్నారంటూ కూడా ఉదయం నుంచి కూడా ఎక్కువ ఊహాగానాలు వచ్చాయి. దాదాపు ఆయన ఖరారవుతారంటూ కూడా ఎక్కువ వార్తలు వచ్చాయి. కానీ అనూహ్యంగా ద్రౌపది ముర్మును ఎన్డీఏ ఖరారు చేసినటువంటి పరిస్థితి ఏ రకంగా చూడాలి? स्थान देना चाहिए और आज तक कोई आदिवासी ट्राइबल प्रत्याशी राष्ट्रपति के रूप में नहीं आया है। इसलिए हमें ट्राइबल पर, और पहली बार कोई ट्राइबल को भारतीय एनडीए की तरफ से हम कैंडिडेट बना सकेंगे, ऐसा संसदीय बोर्ड, पार्लियामेंट्री बोर्ड का मत था। और इसलिए श्रीमती द्रौपदी मुर्मू, इनको राष्ट्रपति का प्रत्याशी घोषित किया गया है एनडीए की तरफ से। और हम सब जानते हैं कि श्रीमती द्रौपदी मुर्मू, जैसे राधाकृष्णन जी शिक्षा से जुड़े हुए थे, सर्वपल्ली राधाकृष्णन राष्ट्रपति के रूप में, उसी प्रकार द्रौपदी जी का भी जीवन आजीवन शिक्षा से जुड़ा रहा। और वो टीचर के रूप में, शिक्षक के रूप में उन्होंने अपना जीवन प्रारंभ किया। बाद में वो काउंसलर भी बनी और वाइस चेयरपर्सन रायरंगपुर की बनी। और उसके बाद उन्होंने एक लंबा अरसा विधायक के रूप में देखा, और विधायक के रूप में वो मंत्री बनने का भी उनको सौभाग्य मिला। उन्होंने सरकार में मंत्री के रूप में भी गवर्नमेंट ऑफ उड़ीसा में ट्रांसपोर्ट, कॉमर्स, एनिमल हस्बेंड्री मिनिस्ट्री और फिशरीज मिनिस्ट्री को भी उन्होंने संभाला। और सबसे अच्छी बात यह भी रही कि उन्होंने नीलकंठ अवार्ड फॉर बेस्ट एमएलए 2007 का वह भी उन्होंने अर्जित किया उनको। రైట్, ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ఖరారు చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కృష్ణమోహన్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. కృష్ణమోహన్, హలో కృష్ణమోహన్ చెప్పండి.
బీజేపీ పార్లమెంటరీ బోర్డు పెద్ద ఎత్తున కసరత్తు చేసి ఎట్టకేలకు ఈయన ద్రౌపది ముర్మును పేరు ఖరారు చేసింది. ఆమెను యాక్చువల్ గా మోడీ రాష్ట్రపతి అభ్యర్థిగా మహిళను ఎంపిక చేయాలని ముందు నుంచి పట్టుదలతోటే ఉన్నారు. అది గిరిజన మహిళకే అధిక ప్రాధాన్యం ఇస్తామని ఇంతకుముందు చెప్పారు ఆయన. ఈ మధ్యలో ఏంది వెంకయ్య దోవాల్ గీవాల్ అన్ని అందరి పేర్లు తెరపైకి వచ్చాయి. బట్ ఎట్ లాస్ట్ మోడీ మాటే నెగ్గిందని అనుకోవచ్చు మనం. శివ అయితే కృష్ణమోహన్, ప్రధానంగా ఈసారి అంటే గతంలో దక్షిణాదికి అవకాశం ఇవ్వలేదు, ఈసారి దక్షిణాదికి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉందంటూ కూడా వార్తలు వచ్చాయి. కానీ మరోసారి ఉత్తరాదికి, ఎందుకంటే బీజేపీ రాజకీయాలు చూసుకున్నా కూడా ఎక్కువ ఉత్తరాదికే పరిమితం అయ్యేటువంటి నేపథ్యంలోనైనా దక్షిణాదికి వస్తుందంటూ కూడా వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో ద్రౌపది ముర్ము ఎన్నిక అనేది ఏ రకంగా బీజేపీకి కావచ్చు, ఎన్డీఏకి కావచ్చు బలమవుతుంది అనుకోవచ్చు రాజకీయంగా వీళ్ళు ఏంటంటే ఈ గిరిజన ఓట్లు ఇట్లా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓట్లకు గంపగుత్తగా తన ఖాతాలు వేసుకునేదానికి వీళ్ళు తెరపైకి ఆదివాసీలను చేస్తున్నారు. ఇప్పుడు రామ్నాథ్ కోవింద్ కూడా అదే కదా, అతను కూడా గిరిజన బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించిన వ్యక్తి కాబట్టి అతనికే పెద్ద పీటేశారు. ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే దక్షిణాది రాష్ట్రాలకు మోడీ సర్కార్ మొండి చేయి చూపిస్తుందని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. శివ అయితే గతంలో రామ్నాథ్ కోవింద్ని ఎన్నిక చేసినప్పుడు దక్షిణాది నుంచి తెలుగు వ్యక్తి వెంకయ్యనాయుడికి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు మరోసారి వెంకయ్యనాయుడు అంటూ కూడా వార్తలు వచ్చాయి. కానీ చివరికైతే ద్రౌపది ముర్ముని ఎంపిక చేసినప్పటికీ ఉపరాష్ట్రపతి ఎన్నికలో మరోసారి వెంకయ్యకు అవకాశం ఇచ్చే అవకాశం ఉంది అనుకోవచ్చా కృష్ణమోహన్? ఉపరాష్ట్రపతికి ఛాన్సెస్ అయితే ఇంతకు ముందు 2 సార్లు చేసిన సంఘటనలు అయితే చాలా అరుదుగానే ఉన్నాయి. మరి బీజేపీ అధిష్టానం ఏం భావిస్తుందో తెలియదు, మనం చెప్పలేము ఇప్పటికీ. ప్రస్తుతానికైతే చేయండి. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్ యూ.